అటు వైద్యంతో విరిగిన ఎముకలకి చికిత్స ఈ రోజు కర్రీ గిరిబాబు అనే వ్యక్తి కాలు విరిగితే టెక్కలి హాస్పిటల్ కు తీసుకువెళ్లగా ఎక్స్రే తీయగా మూడుకు చిప్ప జారినట్టు చూపించే ఎక్స్రే ఇవ్వటం జరిగింది. ఆపరేషన్ చేయాలని అందుకు 60,000 ఖర్చు అవుతుందని చెప్పగా వీరు పేదవారు కావడం చేత తెలిసిన వారు ఒరిస్సా రాష్ట్రాల్లో గుణపూర్ దగ్గర చిన్నసారి గ్రామానికి చెందిన మూలికా వైద్యుని దగ్గరకు తీసుకురావడం జరిగింది. ఆయన చూసిన వెంటనే తొడ భాగంలో ఎముక విరిగిందని కట్టుకట్టి 30 రోజుల్లో లేచి తిరుగుతాడని చెప్పడం జరిగింది. కొసమెరుపు ఏంటంటే ఆయనకు 14 ఏళ్ల ప్రాయం నుండి నేటికి 46 సంవత్సరాలు అంటే 32 ఏళ్లలో 1600 మందికి బాగు చేశారట. పుత్తూరు తర్వాత గుణపూర్లో ఈ చికిత్స జరగడం విశేషం. స్టార్ 9 వాళ్ళు చిన్నసారి అనేటువంటి గ్రామాన్ని కనుక్కోవడం జరిగింది. ఆ బృందంతో ఇప్పుడు ఎవరైతే నలిగిపోయినా ఇరిగిపోయినా చితికిపోయినటువంటి ఎముకల్ని ఆపరేషన్ లేకుండా కట్లు కడుతున్నారో మరి వాళ్ళ ఇంటికి వచ్చాం. ఈ ఏజెన్సీ ప్రాంతంలో మరి గుణపూర్ దగ్గర ఒక పల్లెటూరు, ఒక ఏజెన్సీలో ఆయన నివాసం ఉంది. వందల కొద్దీ చాలామందికి ఈ ప్రాంతంలో ఒరిస్సా వాళ్ళకి ఆయన ట్రీట్మెంట్ చేస్తున్నట్లు, అనేక మంది కొండ జాతుల వారికి కూడా ఈయనే ట్రీట్మెంట్ చేస్తున్నట్టు తెలియజేశారు. మరి ఈ ప్రాంతానికి అయితే వచ్చాం, వెళ్దాం, వాళ్ళ దగ్గర చూద్దాం. మరి ఇక్కడ చూసినట్లయితే మరి చాలా చక్కనటువంటి ఫ్రూట్స్, అంజూరం అనేది కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. ఆ ఇంటి వాతావరణంలో చక్కని పళ్ళు ఈ గిరిజన ప్రాంతంలో, ఈ కొండ ప్రాంతంలో మంచి ఫ్రూట్ను కూడా వాళ్ళు ఇక్కడ పెంచుతున్నారు. ఇది వైద్యంలో భాగంగా వీటిని ఉపయోగిస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళని అడిగి కొన్ని విషయాలు వాళ్ళనే స్వయంగా అడిగి తెలుసుకుందాం. స్టార్ 9 బట్టి వాళ్ళు ఈ ప్రాంతానికి బృందంగా వచ్చి మరి ప్రాంతాన్ని దర్శించి ఆ రోగులను కూడా ఎలా అయితే వాళ్ళు చేస్తున్నారో అద్భుతమైనటువంటి వైద్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్నదే స్టార్ 9 యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక మనం వాళ్ళ దగ్గరికి వెళదాం. పేరు జొనాసో ఈ వ్యక్తి అండి. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి అనేకులకి మరి వైద్యం చేశాడు. ఇప్పటికి స్టార్ 9కి మరి వాళ్ళు ఆయన చూపిస్తున్నారు. ఇక్కడ నుంచి తిరిగింది ఇది బాగుంది, అక్కడ ఇరిగిపోయింది. మంచిగా ఉన్నది వాళ్ళు ఎక్స్రే తీసారు, ఇరిగిపోయిన దగ్గర డాక్టర్లు అయితే ఇక్కడ అని చెప్పారు. ఈయనైతే ఖచ్చితంగా అక్కడ కాదు, ఇక్కడ ఈ వాసిన దగ్గరే ఇరిగింది, ఇక్కడ బాగానే ఉంది అని చెప్పి చెప్తున్నాడండి. ఆయనకి ఇరిగిపోయింది తొడ దగ్గర ఎముక అయితే మురికి ఎక్స్రే చేసి పంపించారు. అది రాంగ్ అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా ఎట్టకేలకు ఆఖరికి ప్రాంతానికి రావడం జరిగిందండి. జనాసో అనేటువంటి వ్యక్తి మరి ఒరిస్సాలో మరి గుణపూర్ ప్రాంతంలో ఊరేంటిది చిన్నసారి ప్రాంతంలో గత 40 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ చేస్తానని చెప్తున్నారు. ఆయనకి భాష అయితే తెలుగు రాదు, ఒరియా మాట్లాడతారు. ప్రస్తుతానికి వీళ్ళు ఏమైందో ఆ సంగతి వీళ్ళని అడుగుతాను. సార్ చెప్పండి, సార్ చెప్పండి అమ్మా, ఏమైంది పేషెంట్కి, ఏమవుతారు ఆయన? నమస్కారం అండి, నా పేరు లక్ష్మి, మా ఆయన పేరు గిరిబాబు. మేము పేదవాళ్ళము. నేను కూలి పనికి నేను వెళ్ళాను. ఆ రోజు తనకి హెల్త్ బాగోలేక ఇంట్లో ఉన్నారు. బాత్రూమ్కి వెళ్ళి వస్తుంటే పడిపోయినారు. హాస్పిటల్కి తీసుకుని ఎక్స్రే తీశారు. ముడుకులో ఇరిగిపోయిందని చెప్పారు. ఉన్నాము, ఒక 5 రోజులు ఉన్నాము. ఇతనికి బీపీ డౌన్, ఇదే హై బీపీ అవ్వడం వల్ల మా వాళ్ళు కాదనేసి ఇంటికి పంపించారు. సార్ అంటే ముడుకులో ఇరిగిందని చెప్పారంటే ఈ భాగంలో ఇరిగిందని చెప్పారు. చూపించండి, ఈ భాగం ఇరిగిందని ఇక్కడ ఎక్స్రే తీస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏజెన్సీలోకి వచ్చిందని ఇక్కడ ఇరిగిందని చెప్పినారు. నిజానికైతే ఇక్కడ ఇరిగిందని డాక్టర్లు చెప్పారండి.
ఈ జోనాస్ అనేటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఆయుర్వేదిక్ అతని దగ్గరికి తీసుకొచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకున్నట్టుకి ఇక్కడ ఇరిగిందని ఆయన చెప్తున్నాడు. దానికి కావాల్సినటువంటి ఐటమ్స్ ఏవి ఉన్నాయో అవి రెడీ చేసి కట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు. మరి ఆరోగ్యశ్రీ అవి ఉన్నాయి కదమ్మా, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది చెప్పండి సార్. ఆరోగ్యశ్రీ అయినా సరే అంటే ఇప్పుడు వాళ్ళు చాలా పేదవాళ్ళు అండి. వాళ్ళు దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆపరేషన్ చేస్తే 50,000 వరకు ఖర్చు అవుద్దని చెప్పేసి అని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు జడిసిపోయి ఏం చేశారని అంటే ఏం చేయాలని అంటే ఈలోపు ఒక ట్రైబల్ ఆయనకి అడిగితే ఇలాగ మీకు దెబ్బ తగిలింది కదా, ఎలా ఇది చేసుకున్నారు ఏంటి అని అంటే పలానా గ్రామంలో ఇలాగ నేను కట్టించుకున్నానండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అది కనుక్కొని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది అనమాట. ఆరోగ్యశ్రీ అంటే కంప్లీట్గా ఫుల్ అమౌంట్ ఎవరు ఇవ్వట్లేదు కదండి. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండేటప్పుడు అయితే ఆరోగ్యశ్రీ పూర్తిగా వర్తించేటట్టు చేసేవాళ్ళు, 100% ఉండేది. ఇప్పుడేమో అది ఆ పరిస్థితి లేదు. 30% ఇస్తున్నారు, 25% ఇస్తున్నారు, ఒక్కొక్కరికి అది కూడా లేదని కూడా చెప్పేస్తున్నారు వాళ్ళు. దానివల్ల ఏంటంటే పేద కుటుంబం కాబట్టి ఆర్థిక స్తోమత లేదు కాబట్టి ఇక్కడ కట్టించుకుంటే తొందరగా తగ్గిపోద్ది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అందుకు ఒక వ్యక్తి వాళ్ళ ఆర్థిక సహాయం తీసుకొని కారు కట్టుకొని తీసుకురావడం జరిగింది ఇక్కడికి. ఇంతకుమించి ఎన్ని కేసులు చేసి ఉంటానని చెప్పినాడు ఆయన మాటల్లో. ఆయన చెప్తున్నాడు 14 ఏళ్ళ నుంచి నేను ఈ వైద్యం చేస్తున్నానండి, సుమారు 1,500 వరకు కట్లు కట్టి ఉంటానని చెప్తున్నారు ఆయన. రాడ్లు వేసిన కూడా తీసేసి రాడ్లు బరంపూర్ నుంచి కూడాను మొన్న రీసెంట్గా ఒక 1 మంత్ క్రితం ఒక ఆయన 4 సార్లు సర్జరీ అయిన తర్వాత కూడా సెటరైట్ అవ్వలేదు అని చెప్పేసి అని తీసుకొస్తే కూడా ఇప్పుడు ఆయన కట్టేశాను, ఇప్పుడు ఆయన బాగానే తిరుగుకుంటున్నారు అని చెప్పేసి అని చెప్తున్నారు. మరి అదేండి సంగతి. చాలా మంది దగ్గర ఈ విషయం వినడం జరిగింది. యాక్సిడెంట్ అయిపోయి కాలు విరిగిపోయిన అతను కూడా మనతో రావాల్సింది, కొన్ని పొలం పనులు ఉండి రాలేకపోయాడు ఆయన. మళ్ళీ బండి కిక్ రాడ్ ఓపెన్ చేస్తూ డ్రైవ్ చేస్తూ పొలం పనులు చేసే విధంగా అనేక మందిని మేము చూసాము. మరి ఈ యొక్క పేషెంట్ ద్వారా మరి ఈ యొక్క ప్రాంతానికి రావడం జరిగింది. మరి స్టార్ 9 ద్వారా ఎవరైతే ఇటువంటివి మరి జరగనివి మరి అనేకమైనటువంటి ప్యాచర్స్ ఏవైతే ఉన్నాయో ఇనుము ఆపరేషన్ లేకుండా ఎటువంటి కట్టు లేకుండా ఆయన ఒక ఎదురు కర్రలు ఉపయోగించి కొన్ని రకాలైనటువంటి పసర్లు ఉపయోగించి రెడీ చేశాడు. ఈ పసర్లు ఉపయోగించి వాటి ద్వారా వైద్యం చేయడము, దాని ద్వారా అనేక మంది రికవర్ అవుతూ మరి రాడ్డు వేయడము, మళ్ళీ రాడ్డు ఆపరేషన్ చేసి రాడ్డు తీయడం అటువంటి పరిస్థితి లేకుండా మరి అద్భుతంగా ప్రాచీనమైనటువంటి మరి వైద్యాన్ని చేస్తున్నట్టుగా ఆయన తెలియజేస్తున్నారు. ఆయన మాటలు కూడా కనుక్కుందాం. జాన్సన్ సార్ మీరు తీయండి. మరి ఆ చిన్నసారి ప్రాంతము ఎక్కడైతే ఎముకలు ఇరిగిపోతున్నాయో ఆ ప్రాంతానికి మీరు వెళ్ళారు కదా, మరి ఎప్పుడు వెళ్ళారు, ఏం జరిగింది అక్కడ, మీరు ఏ విధంగా రికవర్ అయ్యారు, కొన్ని విషయాలు మాకు చెప్పగలరా? ఆల్రెడీ మాకు 5 నెలల్లో యాక్సిడెంట్ అయిందండి. మాకు బైక్ యాక్సిడెంట్, బండి స్లిప్ అయిపోయి పడిపోయాము, ట్రిపుల్ వెళ్ళాము. పడిపోతే నా కాల్ ఏమో ఇరిగిపోయింది మొత్తం, లెఫ్ట్ సైడ్ కాల్ మొత్తం ఇరిగిపోయింది. డాక్టర్లు ఏమన్నారంటే సర్జరీ చేస్తామన్నారు, రాడ్లు పడతామన్నారు, సర్జరీ చేస్తామని చెప్పారు. బ్లడ్ లేదు, బ్లడ్ ఎక్కించుకోవాలి, అమౌంట్ ఖర్చు అవుద్ది అని చెప్పారు. ఎంత ఖర్చు అవుద్ది అన్నారు? ప్రజెంట్ అయితే 20,000 అని చెప్పారు ఫస్ట్ లోట. చెప్పగానే మా దగ్గర అమౌంట్ ఏం లేవు, ఏం చేయాలో అలాగ ఆలోచిస్తుండగా మాకు తెలిసిన వాళ్ళు వచ్చి నితిన్ మీ పక్క ఊర్లో నితిన్కి ఇప్పుడు కాలు ఇరిగిందని ఆయన రికవర్ అయ్యారు. మా పక్కన ఒక వ్యక్తి అనమాట, సేమ్ అలాగే కాలు విరిగితే అతనేమో ఒరిస్సా వెళ్ళి కాలు ఇప్పుడు బాగా తగ్గింది. ఎన్ని రోజులు నడిచాడు ఒరిస్సా వెళ్ళి? అక్కడికి వెళ్ళిన తర్వాత 45 days లో పూర్తిగా బండి తొక్కడం, బండి తోలడం, బరువులుగా వ్యవసాయం అని చేసుకుంటాను, చెట్లు ఎక్కడం చేస్తున్నాడు. ఆ వ్యక్తి నన్ను తీసుకెళ్ళడం జరిగింది అనమాట. ఆయన తీసుకెళ్ళాడు నితిన్ నాకు తగ్గిందే కదా, అదే ప్లేస్ కి నేను తీసుకెళ్తాను, నీకు తగ్గే వరకు చూసి బాధిస్తున్నా అని చెప్పేసి తీసుకెళ్ళడం జరిగింది. ఆ లాంగ్వేజ్ అయితే మాకైతే రాదు. ఎన్ని కిలోమీటర్లు అండి అది? టెక్కల నుంచి మాక్సిమం ఒక 150 ఉంటుందండి. 150 కిలోమీటర్లు ఉంటుంది. అంటే గునుపూరు నుంచి లూప్ లైన్ వెళ్ళిపోవాలి, కొండ ప్రాంతము. అక్కడ ఏం ఫీజు ఏమైనా తీసుకున్నారా ఆయన మీకు? ఫీజు ఏమంటే మనకు తోచినంత ఇవ్వాలండి. దాని ఫీజు డిమాండ్ ఏం అడగరు అనమాట. మనకు తగ్గట్టు మన స్థామత కలిది అతను మన అభిమాన కొలిది ఇవ్వచ్చు, కానీ అంత అడగరు అనమాట. సో అక్కడికి వెళ్ళగానే నాకు ఇప్పుడైతే బాగా నడవగలుగుతున్నాను, ఎక్కడికైనా సరే బండికి వెళ్ళి తోలగలుగుతున్నాం, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఒకసారి చూపిస్తామండి. ఎక్కడ ఇరిగింది? ఎక్కడ ఇరిగిందండి? ఇరిగింది. మీకు ఎన్ని రోజులు కవర్ అయ్యింది? నాకు అంటే ఆపరేషన్ లేకుండా రాడ్ వేయకుండా మీకు 3 months అయితే క్లియర్ అయిపోయిందండి. ఇప్పుడు బండి తొక్కుతున్నావా? బండి తోలుతున్నా.
అన్ని పనులకు వెళ్ళిపోగలరు. అన్ని పనులకు వెళ్ళిపోతున్నాం. హాస్పిటల్లో రాడ్లు వేయాలన్నారు డాక్టర్లు, ఇక్కడ ఏం లేకుండా ఏం లేకుండా ఏం చేశాడు ఆయన అక్కడ? ఏం చేశాడంటే అతను ఏదో మందు వచ్చి నూరారు, చెక్కలు ఉంటాయి అన్నమాట, చెక్కతో కట్టారు అన్నమాట. కట్టేసి మెడిసిన్ అతను 15 days అనమాట చేంజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు చూస్తూ ఉంటారు. మెడిసిన్ అంటే పసర్లేనా ఇంకేమన్నా? పసర్లే ఇంకేం లేదు, ఇంగ్లీష్ మందులు ఏం లేదు, నాటు వైద్యం అనమాట. పసర్లే ఉంటాయి. ఆ పసరు నూరేసి ఏదో మన గొండలు లాంటిది పెట్టేస్తారు అనమాట. పసరు లాంటిది ఇంకేం ఇంగ్లీష్ మందులు ఇంజక్షన్స్ ఏం లేవన్నమాట. ఇప్పుడు పెయిన్ నొప్పి ఉంది అక్కడ మీకు? నొప్పి ఏం లేదు ప్రెసెంట్ అయితే. అంటే ముందు ఎలాగ ఉన్నారో నార్మల్గా అయిపోయింది కాదు? అలా అయిపోయింది. దాన్ని బెనకడము, కొంచెం గెమ్మడము, లేదా కుంటుకొని నడడం అలాంటిది ఏమైనా ఉందా? ప్రెసెంట్ అయితే లేదండి. కొంచెం అయితే ఒక 1 month మొత్తం క్లియర్ అయిపోద్ది. 1 month అది కూడా ఉండదు అంటే ఫ్రీగా ముందు